ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తిరుపతిలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి నివాసంలో సిట్ సోదాలు ముగిశాయి. పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత స్టేట్మెంట్ అధికారులు రికార్డు చేశారు. ఆమె పిఎల్ఆర్ కంపెనీ డైరెక్టర్ గా ఉన్నారు. సిట్ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు లిఖితపూర్వకంగా స్వర్ణలత సమాధానం చెప్పారు. పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత స్టేట్మెంట్ రికార్డును పరిశీలిస్తున్నారు. సిట్ అధికారుల ప్రశ్నలకు లిఖితపూర్వకంగా స్వర్ణలత సమాధానమిస్తున్నారు. ఆమె పిఎల్ఆర్ కంపెనీ డైరెక్టర్ గా ఉన్నారు. తిరుపతిలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి నివాసంలో సిట్ సోదాలు ముగిశాయి. పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత స్టేట్మెంట్ ను అధికారులు రికార్డు చేశారు. తిరుపతిలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి నివాసంలో సిట్ సోదాలు ముగిశాయి. దీనికి సంబంధించి కార్తీక్ ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కార్తీక్, ఈ సోదాల్లో ఏమైనా కీలకమైన డాక్యుమెంట్స్ ఏమైనా లభించాయా? అలాగే పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు సిట్ అధికారులు. రైట్, ఏదైతే లిక్కర్ కేసులో భాగంగా ఈ రోజు ఉదయం పెద్దిరెడ్డి నివాసానికి కూడా సిట్ అధికారులు చేరుకున్నారు. అయితే చేరుకున్న వెంటనే కూడా ఏదైతే పిఎల్ఆర్ కంపెనీకి సంబంధించి డైరెక్టర్ గా ఉన్నటువంటి స్వర్ణలతను పలు ప్రశ్నలు కూడా ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు 25 పైగా ఉన్నటువంటి ప్రశ్నలను కూడా సిట్ అధికారులు ఏదైతే స్వర్ణలత ఎదుట ఉంచడం కూడా జరిగింది. ఆమె లిఖిత పూర్వకంగా కూడా వాటన్నిటికీ కూడా రాసిచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే తదుపరి దర్యాప్తు కూడా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉండడంతో పూర్తి స్థాయి ఆ స్టేట్మెంట్ ను ఒక్కొక్క ప్రశ్నకు సంబంధించి ఆమె లిఖిత పూర్వకంగానే సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇంట్లో ఎక్కడా కూడా సోదాలు చేసినట్టుగా కూడా మనకైతే ఈ సమాచారం అయితే ఇప్పటి వరకు కూడా బయటకు రాలేదు. అయితే కేవలం ఏదైతే పిఎల్ఆర్ కంపెనీకి సంబంధించి ఆ సమయంలో ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున నిధులు ఎలా పడ్డాయి, అకౌంట్లకు సంబంధించి ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపారు అనే దాని మీదతో పాటు ఇతర లావాదేవీలకు సంబంధించి ఆ కంపెనీకి సంబంధించినటువంటి పలు వివరాలను కూడా ఈ యొక్క 25 ప్రశ్నలకు సంబంధించినటువంటి వాటిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సిట్ అధికారులు ఏది కూడా దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా బయటకు తెలపనటువంటి పరిస్థితి. అయితే మనకున్నటువంటి సమాచారం మాత్రం దాదాపు కొన్ని ప్రశ్నలకు లిఖిత పూర్వకంగా స్వర్ణలత ఏదైతే రాసిచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఆ స్టేట్మెంట్ తీసుకున్నటువంటి సిట్ అధికారులు సోదాలు ముగిసినట్టుగా కూడా తెలిపి వెనుదిరిగినటువంటి పరిస్థితి.